నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక్క దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైన వాటిగా చేయుదురా? ఆది నుండి కట్టేవారన్నా కట్టబడేవారన్నా శత్రువైన సాతానుకు ప్రధాన శత్రువులు. ఎవరైతే దేవుని రాజ్యాన్ని కడతారో, దేవుని రాజ్యంగా ఎవరైతే తమను తాము కట్టుకుంటారో వాళ్ళను కృంగదీయాలి. ఇది శత్రు యొక్క ఆలోచన. 5 రకాలైన బాణాలు వేస్తాడు. విన్నాం. 3 బాణాలు గురించి గడిచిన దినాల్లో మనం వినటానికి ప్రభు కృప చూపించారు. మొదట సెల్ఫ్ అసాసినేషన్. నువ్వు చేతగాని దానివి, నీకు అందం లేదు, నీ రూపురేఖలు సరిగ్గా లేవు, నువ్వు చదువుకోలా, నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ బలహీనతలు, నీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని చూయించి కృంగదీస్తాడు. రెండవది క్యారెక్టర్ అసాసినేషన్. నీ బుద్ధి నాకు తెలియదా, నీ స్వభావం నాకు తెలియదా అని మన జీవితంలో ఉన్న కొన్ని లోపాలు చూపించి వాడు కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. మూడవది ప్రార్థన మీద ప్రతి క్రైస్తవునికి నమ్మకం ఉంటుంది కదా. ఇంత ప్రార్థన చేసావు, ఏమిచ్చాడు దేవుడు నీకు? బలులు అర్పించి నువ్వు బలపరుచుకుంటావా? మంత్రాలకు చింతకాయలు నైరాలత, మంత్రాలకు చింతకాయలు రాలో, ఈ ప్రార్థన ఉపవాసం వ్యర్థం అని సాతాను కృంగదీయటం ప్రారంభిస్తాడు. దేవుని పిల్లల జీవితాల్లో సాతాను వేసే 4వ బలమైన అగ్ని బాణం. 4వ మాట ఏమంటాడంటే, ఒక్క దినమందే ముగింతురా. ఏ పని? యెరూషలేము చుట్టూతా గోడ కడుతున్నారు. ఏ గోడ? ఇంటి మీద కట్టే పెట్టగోడ కాదు, ఇంటి చుట్టూతా ఉండే ప్రారి గోడ అంతకన్నా కాదు. యెరూషలేము అనే మహాపట్టణం చుట్టూతా రమారమి 4 కిలోమీటర్ల దూరంలో సుశాలమైన గోడ కట్టబోతున్నారు. ఏమంటాడు? ఈ సుశాలమైన గోడ, నాకు సమాధానం చెప్పండి, ఎన్ని కిలోమీటర్లు అని చెప్పాను? ఇంటి మీద పెట్టగోడ అయితే 1 రోజులో ముగించవచ్చు. ఇంటి చుట్టూతా కాంపౌండ్ వాళ్ళు అయితే ఎన్ని రోజులమ్మా? సగం రోజులోనా? మా తల్లి, ఇంటి చుట్టూతా గోడ కట్టాలన్నా 2-3 రోజులు పట్టింది. అలాంటిది ఆలోచించండి. యెరూషలేము చుట్టూతా గోడ 4 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ 4 కిలోమీటర్ల పొడవు 1 రోజులో కట్టి ముగించగలుగుతారా? సాతాను ఎప్పుడు కూడా జీవితంలో తొందర పెడతాడు. ఇంతకాలం ప్రార్థన చేసావు, ఏమి ఇచ్చాడు దేవుడు నీకు? ఇన్ని సంవత్సరాలు ఉపవాసం ఉన్నావు, ఏం చేసాడు దేవుడు నీకు? ఎంతగా దేవుని దగ్గర పరిగెత్తావు, దేవుని దగ్గర నుంచి ఏం పొందుకున్నావు అని సమయాన్ని చూపించి దేవుని పిల్లలను వారు తొందరపాటుకు గురి చేస్తాడు. బలమైన మాట చెప్తాను, వినండి. సాతాను ఆయుధం తొందరపాటుతనం, ఎదురు చూడటం దేవుని ఆయుధం. తొందరపాటు సాతాను ఆయుధం, ఓపికతో నిరీక్షణతో ఎదురు చూడటం దేవుని ఆయుధం. ఎప్పుడు నా జీవితంలో ఇంకా కార్యం జరగలేదే, నా దేవుడు నా జీవితంలో ఇంకా మేలు చేయలేదే, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇన్ని దినాలు అవుతుంది, ఇంకెప్పుడు లెక్కలు వేసుకోకు. గుండె లోతుల్లో నుంచి ఒకటి విశ్వసించు, నన్ను కరుణించే రోజు ఒకటి వస్తుంది, నా కన్నీళ్లు తుడిచే రోజు ఒకటి వస్తుంది, నా తల పైకెత్తే రోజు ఒకటి వస్తుంది, ఏడ్చిన చోటే నవ్వే దినాలు దేవుడు తప్పకుండా నాకు అనుగ్రహిస్తాడు. ఆ రోజు వచ్చే వరకు ఓపికతో నేను కనిపెడతానని ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో దేవుని సమయం కొరకు ఓపికతో కనిపెట్టేవారిగా ఉండాలి. మీకు తెలుసా, దేవుడు ఎప్పుడు తొందరగా రాడు, అట్ దట్ సేమ్ టైం ఆలస్యంగా అస్సలు రాడు. సరి అయిన సమయంలో, సరి అయిన స్థలములో, తనదైన శైలిలో దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఏమన్నాను? ఆమేన్ అన్నానా? నోరు తెరిచి చెప్పాలా?
సరి అయిన సమయం. దేవుడు ఎప్పుడు తొందరగా రాడు, ఆలస్యంగా రాడు, సరి అయిన సమయంలో వస్తాడు. కానా పెండ్లి విందులో ఎన్నో రోజు యేసయ్య వచ్చారు? 3వ రోజు. నేనంట ఇజ్రాయేలీలు 7 రోజులు పెళ్లి చేసుకుంటారు. 7 రోజులు అంటే 7 పెళ్ళిళ్ళు కాదు, ఆ పెళ్లి కార్యక్రమాన్ని 7 రోజులు చేసుకుంటారు. యేసయ్య మొదటి రోజు రాలా, 2వ రోజు రాలా, అలాగని 7వ రోజు రాలా. ఏ రోజు వచ్చారు? ఎందుకు 3వ రోజు ఎందుకు వచ్చారు చెప్పాలి. 3వ రోజు ఎందుకు వచ్చారో తెలుసా? ఆయన అవసరత ఆ రోజు ఉన్నది కనుక సరి అయిన సమయంలో ఆయన అడుగుపెట్టాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడు మనం తొందరపడొద్దాం. ఎవరితోనో పోల్చుకొని వాళ్ళ జీవితాల్లో కార్యం జరిగింది, నా జీవితంలో జరగలేదే, వాళ్ళకి దేవుడిచ్చాడే నాకివ్వలేదే, ఎవరితోనో పోల్చుకొని తొందరపాటుకు దేవుని పిల్లలు వెళ్ళేవారిగా ఉండొద్దు. మరలా అంటాను, తొందరపాటుతనం సాతాను ఆయుధం. నిరీక్షణతో ఎదురు చూడటం, వేచి చూడటం, కనిపెట్టి చూడటం, అది దేవుని ఆయుధం. గట్టిగా చెప్దాం ఆమేన్. ఏమంటాడు? ఈ గోడ 1 రోజులో ముగిస్తారా? నా వైపు చూడాలి. ఆ గోడ పొడవు ఎంత అని చెప్పాను? చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి, వినపడలా. 4 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి గోడని, అది ఏ గోడ? సింగిల్ ఇటుకతో కట్టేదా? డానియేల్ మేస్త్రికి ఇస్తే 4 ఇంచులే కడతాడు. నేను అట్లా లేకపోతే 9 ఇంచులు కడతారు. అలాంటి 9 ఇంచుల గోడ పట్టణం చుట్టూతా ఉంటుందా? మీరు గతంలో వినుంటారు కదా, ఎరుకో చుట్టూతా 2 రథాలు అలా వెళ్ళేవి, 2 రథాలు ఇలా వచ్చేవి, మధ్యలో జనాలు నివాసం చేసుకునేవాళ్ళట. రథం ఎంత ఉంటుంది? సెల్ ఫోన్ అంత వెడల్పు ఉంటుందా తల్లి? మీరు నవ్వితే ఎట్లా సార్? ఎంత ఉంటుంది? అదిగో అమ్మ ఇంత. ఎంతమ్మ? ఇంత. ఇలా 4 రథాలు గోడల మీద వెళ్ళాలంటే, మరలా మధ్యలో ఇల్లు కట్టుకొని ఉండాలంటే ఆ గోడ ఎంత వెడల్పోయి ఉంటుంది? అలాంటి గోడ ఇంచుమించు 4 కిలోమీటర్ల గోడను చూపించి 1 రోజులోనే ముగిస్తారా? నా వైపు చూడండి. ఎప్పుడు జీవితంలో దేనికి తొందరపడకు, దేవుని సమయం కొరకు కనిపెట్టు. ఆయన సమయం వచ్చినప్పుడు నీ ఊహకు మించినట్లుగా దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. ఏలూరు ప్రాంతంలో ఇలాగే ఓ చోట మీటింగ్కి వెళ్ళాను. మంచి సభలో ఆ తల్లి 65, ఇంచుమించు 70 సంవత్సరాల లోపు. దేవుని కృప, ఆ రోజుల్లో ఆ మీటింగ్కి 2000 నుంచి 3000 మంది ప్రజలు వచ్చారు. చాలా మంచి సంఘం ఆ తల్లిది. 3 కొడుకులు అద్భుతంగా సేవ చేస్తున్నారు. ఆ తల్లితో మాట్లాడుతా అమ్మా, నిజంగా దేవుడు ఎంత అద్భుతంగా మిమ్మల్ని నిలవబెట్టాడు కదా, ఎంత చక్కగా మిమ్మల్ని మీ పిల్లల్ని యజమానుని ఆశీర్వదించి దేవుడు తన సేవలో వాడుకుంటున్నాడు కదా, ఎంత ధన్యరాలు కదా తల్లి అని అంటా ఉంటే ఆ తల్లి ఏమందో తెలుసా? అయ్యా, ఈ ఆశీర్వాదం రాత్రికి రాత్రి రాలా, ఇలా కళ్ళు మూస్తే తెల్లారిపాటికి జరగలా. కొన్ని సంవత్సరాల నిరీక్షణ అయ్యా, కొన్ని సంవత్సరాల కన్నీళ్ళయ్యా, కొన్ని సంవత్సరాల ఎదురుచూపు అయ్యా. ఇన్ని సంవత్సరాల ఎదురుచూపుకి దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటమ్మా? ఇన్ని సంవత్సరాల ఎదురుచూపు, ఏవి ఎదురు చూశారు? ఆ తల్లి ఏడవటం ప్రారంభించింది. మా తల్లిదండ్రులు మంచి భక్తి కలిగిన వాళ్ళు. ఇదిగో మా ఆయన్ని చూసి చాలా మంచి భక్తి కలిగిన వాడని పెళ్ళిళ్ళ పేరయ్య ఉంటాడు కదా. ఎవరైనా పెళ్ళిళ్ళ పేరయ్య సిద్ధాంతం ఏంటంటే 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలి. ఏమంటారు? 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలి. మొత్తానికి అబ్బాయి చాలా మంచోడు, అది ఇది అని మొత్తానికి పెళ్లి చేశారు. అసలు అబ్బాయికి ఏ చెడు అలవాటు లేదు, బుద్ధివంతుడు, ఒక్క పొడి కూడా తినడు. అయ్యయ్యో, బూతు మాట బిడ్డ నోట రానే రాదు అని మాయదారి మాటలన్నీ చెప్పారు. పెళ్ళైన తెల్లారే తెలిసింది వీడు నంబర్ 1 సన్నాసుడని. దానికి మించి ఏ పని పాట చేయడో. ఒక మాటలో చెప్పాలంటే అఖిలాంధ్రప్రదేశ్ సోమరిపోతు సంఘానికి అధ్యక్షుడంట. విన్నారా? దేశంలో, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరిలో సోమరిపోతు సంఘానికి అధ్యక్షుడు. ఈ తల్లి ఏలూరులో స్టాఫ్ నర్స్గా ఉద్యోగం చేసేదట. భార్యను హెరాస్మెంట్ చేసేవాడు. తోటి నర్సులు అంతా అన్నారు, ఆ తాగుబోతుడితో ఎందుకమ్మా, వాడితో ఎందుకు నువ్వు కాపురం చేస్తావు, మాకు చెప్పు, మాకు తెలిసిన మహిళా మండలి వాళ్ళు ఉన్నారు, ఆ మహిళా మండలి వాళ్ళకి కనుక చెప్తే చెప్పండి
ఎక్కడికక్కడ బొక్కలు ఎరగదీసేస్తారు. మహిళా మండలిలో పెడితే కానీ వాడు సెట్ అవుతాడు. నేను వెళ్ళను, మాకు తెలిసిన లాయర్ ఉన్నాడు, పోలీస్ స్టేషన్ ఉంది, వెళ్దాం పదా. ఆ తల్లి అంది, పోలీస్ స్టేషన్ దగ్గర దొరకని న్యాయం నా దేవుని దగ్గర నాకు దొరుకుతుంది. కోర్టుల దగ్గర దొరకని న్యాయం నా ప్రభు దగ్గర దొరుకుతుంది. నా దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి అనండి. ఆ న్యాయాధిపతి దగ్గర నాకు న్యాయం దొరుకుతుంది. నేను తొందరపడను. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. ఎంత భయంకరంగా హింస పెట్టేవాడంటే, ఈ తల్లి పగలంతా డ్యూటీ చేసుకొని ఇంటికి వస్తే, నువ్వు హాస్పిటల్లో ఏం చేసావు, అది ఇది అని చెప్తా సిగరెట్ తాగుతూ రహస్య స్థలాలలో సిగరెట్తో వాతలు పెట్టేవాడట. కొంతకాలం తర్వాత తల్లిదండ్రులకు తెలిసింది. సహజంగా ఏ తల్లి అయినా తండ్రి అయినా అనే మాట అదే కదా, అరే తల్లి, చెట్టుకాయలు చెట్టుకు బరువు కాదు, ఆ తాగుబోతుడితో ఎందుకు, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తురాలివి, స్టాఫ్ నర్సువి, వాడు నీ కష్టాధ్యత మీద బ్రతుకుతున్నాడు, వాడే రేపు నేను వెతుక్కుంటా వస్తాడు, వచ్చాయి, కన్న గర్భానికి నువ్వు భారం కాదు కదా, నేను పోషిస్తావురా, నేను చూసుకుంటావురా అని చెప్తే, ఆ తల్లి తన తల్లిదండ్రులతో చెప్పిందట, అమ్మా, మనందరినీ మార్చిన దేవుడు నా భర్తను కూడా మారుస్తాడు, ఒకరోజు వస్తుంది తప్పకుండా మారుస్తాడు. కన్నీటి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడుగా, దేవుని సన్నిధిలో చేసిన రోదనకు ప్రతిఫలం ఇస్తాడు కదా. ఇంకొంచెం అధికంగా ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. అక్కడ వాళ్ళు, ఇక్కడ ఈ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. 15 సంవత్సరాలు నరకం చూపించాడట. ఒకరోజు ఫుల్గా తాగి వచ్చాడు. మనోడికి మత్తు సరిపోలేదట, ఇంకా డబ్బులు అన్నాడట. నా దగ్గర లేవయ్యి అంటే, ఎక్కడో పిల్లల కోసం పాల కోసం దాచిపెట్టుకున్న ఆ 100 రూపాయలు లాక్కొని వెళ్ళి తాగటానికి వెళ్ళి మరలా వచ్చిన తర్వాత నీ పని చెప్తాను అన్నాడట. ఆ స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు ఈ యాక్సిడెంట్ అయింది, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. భార్యకి పిల్లలకి తెలిసింది, పరుగున వెళ్ళారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ 2 మంచంలోనే. చంటి బిడ్డకు తల్లి ఎట్లా చేస్తుందో తన భర్తకు ఈ భార్య అలా పరిచర్య చేసిందట. మలమూత్రాదులు బెడ్లోనే పోతే ఛేదరించుకోకుండా, అసహించుకోకుండా, మనస్సులో కూడా సనక్కుండా నన్ను నేర్పించేవుగా, దేవుడు నీ తెక్క బాగా కుదిరిచ్చాడు, నన్ను బాధ పెట్టేవుగా, అందుకనే దేవుడు నీకు ఈ ముళ్ళు పెట్టాడు, ఈ పొల్ల ఏదో అంటారు కదా, అనండి ఆ మాట, అదే పెద్దగా చెప్పాలమ్మా. ఈ పొల్ల విరుపుడు మాటలు ఏమీ అనకుండా ఆ పడక మీద పరుండిన భర్తకు ఒక తల్లిలాగా చంటి బిడ్డను చూసుకున్నట్లుగా భర్తను చూసుకుంటా ఉంది. కాలక్రమేణా క్యూర్ అవుతున్నాడు. ఒకరోజు రాత్రి, నా భార్య నన్ను ఇంత ప్రేమించిందే, నా భార్యకు నేను ఎక్కడ ప్రేమ పంచా, ఎంత మూర్ఖుడిగా బ్రతికేనే అని ఏడుస్తూ పడకలో పండుకున్నాడట. అద్భుతం. ఆ రాత్రి యేసుక్రీస్తు వారు దర్శనంలో అతనికి ప్రత్యక్షమై మాట్లాడటం ప్రారంభించారట. పిలవటం కూడా, నా కుమారుడా, అది కూడా కాదు, నా సేవకుడా, రాబోయే దినాల్లో నా చేతిలో నిన్ను నీ భార్యను బలమైన పనిముట్టుగా వాడుకోబోతా ఉన్నా, నా సేవకు బయలుదేరిరా అన్నాడట. తెల్లారింది, భార్య వచ్చింది. పాస్టర్ గారు వందనాలు అన్నాడంట. నేను పాస్టర్ అని కాదయ్యా, నీకేదో రాత్రి మెంటలు వచ్చినట్టుంది, నేను నర్సునంటే, నువ్వు పాస్టర్ గారివి, నేను పాస్టర్ గారిని అన్నాడట. ఏంటయ్యా ఇట్లా మాట్లాడుతున్నారు? రాత్రి దేవుడు నాతో మాట్లాడాడమ్మా, ఈ రోజు నుండి నేను పూర్తిగా ప్రభు చేతులు పడిపోతా, దేవుని కొరకు బ్రతుకుతా అని ఆ రోజు భర్త తీర్మానం చేసుకొని బాప్తిస్మం తీసుకొని భార్య ఉద్యోగానికి రిజైన్ చేసి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సేవ చేయటం ప్రారంభించారు. 3 పిల్లలు పుట్టారు. 7 బ్రాంచ్ సంఘాలు, దరిదాపుగా 5-6 వేల మంది ఆత్మలు నా కుటుంబానికి దేవుడు అనుగ్రహించాడు. ఆ తల్లి ఏమంటుందో తెలుసా? రాత్రికి రాత్రి దేవుని రాలేదయ్యా, తొందరపడలా, దేవుని సమయం కొరకు ఓపికతో కనిపెట్టా. 15 సంవత్సరాల నిరీక్షణ, 15 సంవత్సరాల కన్నీళ్ళు. బిడ్డలారా, సాతాను నీ జీవితంలో చేసే పని ఏంటో తెలుసా? ప్రతి దానికి తొందరపడేటట్లు, ప్రతి దానికి దుడుకుతనంతో వ్యవహరించేటట్లు వాడు తొందరపాటుతనానికి నిన్ను రేపుతూ ఉంటాడు. బైబిల్లో కొంతమంది తొందరపాటుతనానికి వెళ్ళారు. తొందరపాటుతనానికి వెళ్ళి వాళ్ళు పొందిన నష్టం. కొందరు తొందరపాటుతనానికి వెళ్లకుండా
దేవుని సమయం కొరకు ఓపికతో కనిపెట్టారు. దేవుడు వాళ్ళ బ్రతుకును ఎంత అద్భుతంగా నిలవబెట్టాడో కొంతమంది జీవితాలు టకా చెప్తాను. అబ్రహాము శారాలు తొందరపడ్డారు. అబ్రహాము శారాలు తొందరపడితే ఇస్మాయిల్ పుట్టాడు, ఆ తర్వాత ఇస్సాకు పుట్టాడు. అబ్రహాము శారాల తొందరపాటుతనం తరతరాల యుద్ధానికి కారణమైంది, తరతరాల పోరాటానికి కారణమైంది. ఎప్పటికీ యూదులకు సలాం అలైకులకు గొడవ. ఎప్పటికీ ఆ గొడవ జరగటానికి కారణం ఎవరు? ఇంకోసారి, ఎప్పటికీ ఆ గొడవ జరగటానికి కారణం ఏంటి? ఒక చిన్న తొందరపాటు నిర్ణయం. 4000 సంవత్సరాల నుండి వాళ్ళ మధ్య ద్వేషం రగులుకుంటానే ఉంది. ఇరాన్ ఇస్రాయేల్, ఇరాక్ ఇస్రాయేల్, పాకిస్తాన్ ఇస్రాయేల్, సిరియా ఇస్రాయేల్, నిరంతరము ఆ ప్రాంతమంతా అగ్నిగుండంగా మారటానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము శారాలు వేసిన ఆ తొందరపాటు నిర్ణయం ఎంత భయంకరమైన భారీ నష్టం ఎప్పటికీ కలుగు చేస్తూ ఉంది. ఇక్కడ నేను ఒక వ్యక్తిని కించపరచడం కాదు, కానీ అబ్రహామును తొందరపడేటట్లుగా చేసింది శారమ్మ తల్లి. అబ్రహాము రోజు అంటూ ఉండేవాడు, ఇదిగో రామ్మ, ఎందుకు శారమ్మ బాధపడతావు? అదిగో చూడు, సొక్కలు చూడు, అంత విస్తారమైన సంతానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, ఎందుకు నువ్వు బాధపడతావు అని సుమారుగా 24 సంవత్సరాల సొక్కలు క్షమించండి, దరిదాపుగా 12 సంవత్సరాలు సొక్కలు చూపించాడు. ఒకరోజు శారమ్మ ఏం చేసిందో తెలుసా? నువ్వు సొక్కలు చూపించింది చాలయ్యా, చూసి నాకు మెడల నొప్పి వచ్చింది, నీకే సొక్కను చూపిస్తాను రా అని చెప్పి గుడారంలోకి తీసుకెళ్ళి ఒక సొక్కను చూపించింది. ఆ సొక్కే హాగరమ్మ. హాగరమ్మ అడుగుపెట్టింది 4000 సంవత్సరాల నుంచి ఎప్పటికీ ఇశ్రాయేలీయులకు సొక్కలే. అమ్మా, భర్త ఎప్పుడైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే దిద్దుబాటు చేసే మార్గదర్శిగా నువ్వు బ్రతకాలి. నీ భార్య ఎప్పుడైనా తప్పుడు నిర్ణయం, తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఆ భార్యను దిద్దుబాటు చేసే భర్తగా మారాలి. ఎప్పుడైనా పిల్లలు తప్పుడు నిర్ణయం తీసుకుంటే, దుడుకు నిర్ణయం తీసుకుంటే, తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఒకరినొకరు చేయి పట్టుకొని లేవనెత్తుకునేటువంటి వారిగా మన కుటుంబాలను దేవుడు బలపరుచునుగాక. రోజు మార్టిన్ లూథర్ కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. ఏంటి, నేనేం చేయలేకపోతున్నాను, ఏమీ సాధించలేకపోతున్నాను, ఈ బ్రతికే కంటే అయ్యో నేను రోమన్ క్యాథలిక్తో వివాదపడి నేను బయటకు వచ్చానే, ఏమీ సాధించలేకపోతున్నా, ఈ పోరాటాలు దేవుని వద్ద నుంచి కూడా నాకు సరైన సహాయం దొరకట్లేదే, కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. కృంగిపోయిన స్థితిలో మార్టిన్ లూథర్ ఉంటే ఆయన భార్య నల్లటి డ్రెస్ వేసుకొని భర్తకు కనపడింది. సహజంగా దేశాల్లో నల్లటి డ్రెస్ ఎప్పుడు వేసుకుంటారో తెలుసా? ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన దుఃఖారావానికి సంకేతంగా నల్లటి డ్రెస్ వేసుకుంటారట. భార్య ఎప్పుడైతే నల్ల డ్రెస్ వేసుకొని భర్తకు కనపడిందో ఈయన కంగారు పడతా, ఎవరు చనిపోయారు? మన ఇంట్లోనా, బంధువుల మధ్యలోనా, ఎవరు చనిపోయారు అని అంటున్నాడట. ఆ తల్లి ఏడుస్తా, ఎవరో కాదయ్యా, సాక్షాత్తు యేసు ప్రభువే చనిపోయాడయ్యా అందంట. నీకేమన్నా మెంటలా? ఆయన చనిపోవటం ఏంటి? ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగాయుగాలు సజీవుడనై ఉన్నాను. ప్రభు సెలవిచ్చారు, ఆయన సజీవుడు, ఆయన మృతుడై ఉండటం ఏంటి? లేదయ్యా, యేసు ప్రభు చనిపోయాడయ్యా, అందుకని ఈ బట్టలు వేసుకున్నానయ్యా అందట. యేసు ప్రభు చనిపోవటం ఏంటి? ఆయన ఏమన్నారు? నేను మృతుడనైతిని కానీ యుగాయుగాలు నేను సజీవుడనై ఉన్నాను అని ప్రభు మాట్లాడారు. నువ్వెందుకు నల్ల బట్టలు వేసుకున్నావు? యేసు ప్రభు చనిపోయాడయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, అప్పుడు భార్య అందట, మరి యేసు ప్రభు సజీవుడై ఉంటే నీవెందుకు దుఃఖపడుతున్నావు? ఆ సజీవుడు నీ ప్రక్కన లేడా? ఆ సజీవుడు నీ చేయి పట్టుకోడా? ఆ సజీవుడు ఏ పని కొరకు రోమన్ క్యాథలిక్ నుంచి నిన్ను ప్రత్యేకించుకున్నాడో ఆ పని నీ ద్వారా సంపూర్ణం చేయడా? సజీవుడైన దేవుడు నీ ప్రక్కన ఉండగా ఎందుకయ్యా నువ్వు కృంగిపోయావు? సజీవుడైన దేవుడు నీ వెంటుండగా ఎందుకయ్యా దిగులు పడుతున్నావు? లే, బలం తెచ్చుకో. ఏ పని చొప్పున దేవుడు నిన్ను పిలిచాడో, ఏ సంకల్పం చొప్పున దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడో ఆ పని కొరకు సాగిపో.
ఎందుకు నువ్వు సాగిపోవాలో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు సజీవుడు గనుక. నీవు ఆరాధించే దేవుడు సజీవుడు గనుక ఆయన నీ ప్రక్కనున్నాడని, పనిలో నువ్వు సాగిపోవని ఆ భార్య భర్తను పురికొల్పుతూ ఉంటే ఆ మాటలు విని, ఆ మాటలు వింటూ 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 భార్య ధైర్యపు మాటలు విని మళ్ళా తన పనిలో సాగిపోయి, ఇదిగో ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం మనందరి చేతుల్లోకి రావటానికి ఆయన కారకుడయ్యాడు. చెప్దాం ఆమేన్. ఆ కృంగిపోయిన ఆ భర్తను లేవనెత్తింది ఎవరు? అలా కాకుండా అసలు నేను అప్పుడే చెప్పాను రోమన్ క్యాథలిక్ నుంచి బయటకు రావద్దని, నా మాట ఇని సత్తివా, నా మాట ఒకటి వెనకపోతివాయా? అయినా ఈ మగవాళ్ళు మా ఆడవాళ్ళు మాట వింటారా? ఒకసారి నా వైపు చూడండిరా. ఇప్పుడే నీ మాట అన్నారా? అబద్ధం ఆడకూడదు. ఇప్పుడే మీ మగవాళ్ళు మా మాట, మా ఆడవాళ్ళ మాట ఇప్పుడే విన్నారా? అసలు నేను అప్పుడే చెప్పాను రోమన్ క్యాథలిక్ గురించి బయటకు రావద్దని. అక్కడ నువ్వు ఫాదిరిగా ఉంటివాయా? ఎంత హాయిగా ఉండేదో మన పని, ఇప్పుడు అనవసరంగా వచ్చావు అని గతమంతా తవల. ఆ కృంగిపోయిన స్థితిలో, అయ్యా నీ భార్య ఎప్పుడైనా కృంగిన స్థితిలో ఉంటే దేవుని వాక్యం చెప్పి ఆ వాక్యం చేత లేవనెత్తుకునేవారిగా ఉండాలి. ఒకరినొకరు బలపరుచుకునేవారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. నంబర్ 1, అబ్రహాము శారాల తొందరపాటు తనం 4000 సంవత్సరాల నిరంతర యుద్ధానికి కారణమైంది. రెండవది, మోషే తొందరపాటుతనం ఎంత భయంకరమైన విపత్తు తీసుకొచ్చిందో. 40 సంవత్సరాల తర్వాత తను హెబ్రీయుడు అన్న సంగతి తెలిసింది. హెబ్రీయుడు ఐగుప్తీయుడు కొట్లాడుకుంటున్నాడు. వెంటనే మోషే ఏం చేశాడు? మనం ఎవరినైనా ఒక దెబ్బ కొడితే ఒంటి మీద వాతలు పడతాయి, చిన్న నొప్పి అయింది, ఇక అంతే. మోషే ఎవరికైనా పంచిచ్చాడా? ఇక అటు 3వ ఆకాశానికి వెళ్ళిపోయినట్టే లెక్క. ఒక దెబ్బ వేశాడు, ఐగుప్తుడు చచ్చిపోయాడు, ఇసుకలో పాతి పెట్టాడు. ఏమనుకున్నాడు తెలుసా? నా బలంతో వీడిని చంపా, రేపేమైనా చేయగలుగుతాను అని అనుకున్నాడు. తొందరపాటు తను మోషేను 40 సంవత్సరాలు అరణ్యపాలు చేసింది. ఈ మాట బాగా విను. ఏమన్నాను? మోషే తొందరపాటు తను మోషేను 40 సంవత్సరాలు అరణ్యపాలు చేసింది. 40 సంవత్సరాలు మోషే ఒక్కడనే కాదు, ఇజ్రాయేలు జాతి చరిత్రను 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది. ఎలాగో చెప్తా. అబ్రహాముతో దేవుడు అన్నారు, నీ సంతతి ఐగుప్తు దేశానికి వెళ్తారు, 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో దాసులుగా బ్రతుకుతారు అన్నాడు. ఇది ఆదికాండంలో ఉంటుంది. నా వైపు చూడండి, 15వ అధ్యాయంలో. ఎన్ని సంవత్సరాలు ఉంటారని చెప్పాడు? 400 సంవత్సరాలు ఉంటారని చెప్తే ఇంతకు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? థ్యాంక్ యూ మా, పెద్దగా చెప్పండి. 430 సంవత్సరాలు. దేవుడు ఎన్ని సంవత్సరాలు అన్నాడు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అంటే 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. అమ్మా, అయ్యా, నీ జీవితంలో నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకుంటే, దేవుని దగ్గర ఆలోచన చేయకుండా నా దుడుకు, నా నిర్ణయం తొందరగా పూర్తయిపోవాలి, దుడుకుతనంతో నువ్వు నిర్ణయం తీసుకుంటే నీకు దొరకాల్సిన ఆశీర్వాదం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. నష్టపోయేది నీ ఒక్కడివి కాదు, నష్టపోయేది నేను ఒక్కడిని కాదు. దైవజనుడు అనేవాడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే సంఘాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళేటువంటి వాడిగా మారిపోతాడు. ఓ తమ్ముడు, నేను రెగ్యులర్గా ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు నమ్మకంగా పరిచర్య చేస్తాడు. ఆ కుటుంబం, ఆ సంఘంలోనే ఓ ప్రత్యేకమైన కుటుంబం. ఆ బాబు అద్భుతం, మంచి చిన్న వయసులోనే చక్కటి ఉద్యోగాన్ని సంపాదించి కుటుంబం అంతటికి ఆసరాగా ఉన్నాడు. మంచి స్థితికి ఎదుగుతుంది ఆ కుటుంబం. సడన్గా ఏం జరిగిందో తెలీదు. ఏ సంఘంలో తలమానికగా ఉన్నారో అదే సంఘంలో ఆ కుటుంబ వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. చక్కగా కట్టబడిన కుటుంబం, చక్కగా ఎదిగిన కుటుంబం కుప్పలాగా కూలిపోయింది. నేను వెళ్తే సేవకుడు ఏడుస్తున్నాడు, ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఆ అబ్బాయి ముఖం చూపించలేకపోతున్నాడు. ఏమైంది తమ్ముడు, ఏమైంది? సేవకుడిని అడిగితే ఎవరో చెప్పారట, స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడి పెడితే బారు వడ్డీ, భూచక్ర వడ్డీ, ఆ వడ్డీ ఈ వడ్డీ అంతా కలిపి లక్షల రూపాయలు వస్తుంది అని ఎవరో చెప్తే, ఇది దేవుని చిత్తమా కాదా? ఇటువైపు వెళ్ళటం నాకు మేలా కాదా? ఇలా నేను అడుగు వేయటం వాక్యానుసారమా కాదా? ఒకవేళ వాక్యానుసారమైన నేను ఆ పని చేయటం అది వాక్యానుసారమా కాదా
అని దేవుని దగ్గర విచారణ చేయకుండా స్టాక్ మార్కెట్ ఈరోజు 50 లక్షలు పెడితే వచ్చే నెలకల్లా ₹1,00,00,000 వస్తాయి. ₹1,00,00,000 పెడితే అనండి వచ్చే నెలకల్లా 2 కోట్లు వస్తాయి అని నాకు వచ్చినాయి అని వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళ గోల ఈయన గోలయింది అనండి. నాకు వినపడలేదురా తల్లి. ఇప్పుడు జనం కూడా ఎవరి గోలో మన గోల్లా చేసుకుంటాం. వాళ్ళ అబ్బాయి ఎవరో చైతన్యాల్లో జాయిన్ అయ్యి నీటిలో మొత్తానికి ర్యాంకు కొట్టాడు. వాళ్ళ అబ్బాయి ఎవరో జేఈ మెయిన్స్ రాసి జేఈ మెయిన్స్లో సీటు కొట్టాడు. ఇప్పుడు చూడండి, మా అబ్బాయి చైతన్య సీటు కొట్టాడు, మా అబ్బాయి చైతన్య సీటు కొట్టాడని వాళ్ళ గోల నీ పిల్లల గోలైతే ఒక ఆయన అంటాడు, చైతన్యాల్లో జాయిన్ చేసిన తర్వాత వాడికి చైతన్యమే లేకుండా పోయిందయ్యా. ఎవరి గోలో నీ గోలు కాకూడదు. మరలా చెప్తున్నాను, నీ మీద నీ పిల్లల మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆయన గోల్ ఏంటో, నీ పట్ల ఆయన సంకల్పం ఏంటో ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టు. సరే, ఈ తమ్ముడు ఎవరి మాటలో విని ₹50 లక్షలు స్టాక్ మార్కెట్లో పెట్టాడట. మరలా చెప్తున్నాను, ₹50 లక్షలు అక్కడ అప్పు చేసి ఇక్కడ అప్పు చేసి ₹50 లక్షల పెట్టుబడి పెట్టాడట. ఏమైందో తెలీదు, ఉన్న పాటున స్టాక్ మార్కెట్ కుప్పలాగా కూలిపోయింది. కూలిపోయిన మరుక్షణమే అప్పులు పాలైపోయి కష్టపడి 15 సంవత్సరాలు సంపాదించిన ఇల్లు స్థలం మొత్తం అమ్ముకొని ఈరోజు వీధి మీద పడ్డారు. ఏడుస్తూ అంటాడు, ఒక్క దుడుకు నిర్ణయం, ఒక్క తొందరపాటు నిర్ణయం నా కుటుంబాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిందన్న. 30 సంవత్సరాల క్రితం మా చిన్న స్థలంలో మా కుటుంబం ఏ స్థితిలో ఉండేదో అదే స్థితికి మేము వెళ్ళిపోయామన్న. పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయాం. అల్లాడిపోతున్నారు. అమ్మా అయ్యా, తొందరపాటుతనం సాతాను ఆయుధం, ఓపికతో ఎదురు చూడటం అది దేవుని ఆయుధం. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఓపికతో కనిపెట్టే కృప దేవుడు మనకు దయచేయునుగాక. మూడవది, ఒక రాజు యొక్క తొందరపాటుతనం తన సింహాసనం కోల్పోవటానికి కారణమైంది. ఎవరై ఉండొచ్చు ఆ రాజు? థ్యాంక్ యూ అమ్మ. ఎవరా రాజు? సౌలు రాజు. అంటాడు, బాగా వినండి, అంటాడు ఎవరు? సమూయేలు ప్రవక్త, ఇదిగో సౌలా, గిల్గాలుకు వెళ్ళు, 7 రోజులకు నేను వస్తా, ఆ బలిపీఠం దగ్గర నేను దహన బలులు అర్పిస్తా, నేను సమాధాన బలులు అర్పిస్తా, ఆ తర్వాత నువ్వు చేయాల్సింది నేను చెప్తా, ఒకసారి నా వైపు చూడండి. నువ్వు గిల్గాలుకి వెళ్ళు, 7 రోజులు కనిపెట్టు, నేను వస్తా, నా వైపు నేను వస్తా, నేను వచ్చిన తర్వాత నేను సమాధాన బలులు అర్పిస్తా, ఆ తర్వాత నువ్వు చేయాల్సింది నేను చెప్తా అని అన్నాడు. గిల్గాలుకు వచ్చాడు. మొదటి రోజు ఎదురు చూశాడు, రెండో రోజు ఎదురు చూశాడు, 3, 4, 5, 6, 7 రోజులు ఎదురు చూశాడు. ఆ 7వ రోజు ఇంకా సమూయేలు ప్రవక్త రాకపోయేసరికి ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోతున్నట్లుగా తనకు అనిపించి ఫిలిష్తీయులు తన మీద యుద్ధానికి వస్తారేమోనని రాజుగా ఉన్న ఈ వ్యక్తి సాహసించి బలిపీఠం ఎక్కి బలర్పిస్తూ ఉన్నాడట. ఏమెక్కి? బలిపీఠం ఎక్కి బలర్పించాల్సిన పని ఎవరిది? నా మాట పెద్దగా చెప్పాలి, వినపడలా. రాజు పని ఏంటి? పరిపాలన చేయటం రాజు పని. యాజకుడి పని ఏంటి? బలిపీఠం ఎక్కి బలులు అర్పించటం యాజకుడి పని. అమ్మా అయ్యా, ఒకసారి నా వైపు చూడండి. దేవుడు మమ్మల్ని మీ కొరకు యాజకులుగా నియమించాడు. యాజకులుగా నియమించిన తర్వాత ఎప్పుడైనా అమ్మా ఇలా చేయండిరా, ఇలా వద్దురా, ఎప్పుడైనా నోటు నుంచి మాట బయలుదేరిందంటే జ్యోతక్కే కదా అని అనుకోకండి, జెర్మియానే కదా అని అనుకోకండి, రాజన్నే కదా అని అనుకోకండి. సేవకులు అంతే చెప్తారులేండే, మనమే, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పాం అనండి ఒకసారి. వాళ్ళు చెప్పేది చెప్తానే ఉంటారు, వాళ్ళదండి మందే. ఎప్పుడు వాళ్ళు అనుకోకండి. మీరు వేసే ప్రతి అడుగు సేవకులుగా మా నోటు నుంచి ఏ మాట వచ్చిందో అది మీకు ధర్మశాస్త్రం అయి ఉండాలి. ఆమేన్. సౌలు ఏం చేశాడు?
7 రోజులు అవుతుంది, ఇంకెన్ని రోజులు కనిపెట్టాలా? నేను కనిపెట్టను అని చెప్పి సాహసించి బలిపీఠం ఎక్కి బలర్పించడం ప్రారంభించాడు. ఎన్ని రోజులు కనిపెట్టమన్నాడు? మనం కూడా దేవుని దగ్గర ఎన్ని రోజులు కనిపెట్టాలి? 7 దేనికి గుర్తు? 7 సంపూర్ణతకు గుర్తు. ఎంతకాలం కనిపెట్టాలంటే నిన్ను కనికరించే రోజు వచ్చే వరకు ఓపికతో దేవుని దగ్గర కనిపెట్టు.